ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. ఇప్పుడు చెప్పండి వసుంధర గారు, ఇప్పుడు మీరు అంటే ఎప్పుడైతే కన్సీవ్ అవ్వాలని డిసైడ్ అయ్యారో ఆ తర్వాత మీరు మెడికల్గా అన్ని చెక్ చేయించుకొని డాక్టర్స్తో కన్సల్ట్ చేసి ఆ తర్వాత ప్రాబ్లం ఉండదు అనుకున్న తర్వాత దీనికి స్టెప్ వేసారా ముందుకి? యాక్చువల్లీ ఫస్ట్ నుంచి నిరుపమ గారు నెగిటివిటీనే వింటున్నా. నేను తల్లి కావాలి అనుకున్నా అంటే నేను ఒక డ్రీమ్, నా ఫ్యామిలీ లైఫ్, నాకంటూ ఒక హస్బెండ్, మంచి కుటుంబం, పిల్లలు. అసలు నేను ఈ కమ్యూనిటీ వెల్ఫేర్కి కెరీరిస్ట్ గా మారకంటే ముందు నేను ఒక అమ్మాయిని ఫస్ట్. అంతే కదా, నా డ్రీమ్స్ నాకు ఉంటాయి ఖచ్చితంగా. వాటిని అచీవ్ చేయడానికి నాకంటూ ఒక జాబ్ ఉండాలి. నేను ఎర్న్ చేస్తే నేను క్యాపబుల్ అని ప్రూవ్ చేసుకుంటే నాకంటూ ఒక తోడు వస్తుంది అని ఆ ప్రాస్పెక్టివ్ లో నేను చదువుకొని కెరీర్ ఛాలెంజింగ్ ప్రొఫెషన్స్ లోకి వచ్చాను. అల్టిమేట్ డ్రీమ్ నాది ఏదైనా ఉంది చిన్నప్పటి నుంచి అంటే నా ఫ్యామిలీ లైఫ్. నేను ఒక మంచి హౌస్ వైఫ్గా ఉండాలి, ఇలా ఉండే నాకు. అసలు ఆ డ్రీమ్ అచీవ్ చేసే క్రమంలో నాకు ఎదురైన సవాళ్ళు, వివక్ష, ప్రతి ఫేజ్లో వచ్చే క్వశ్చన్స్, ఇంత 7 years ఫైట్ ఉంటుంది, ఇంత నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లేవడం, తినడం, అమ్మ చేసి పెట్టింది, స్కూల్కి వెళ్ళడం, కాలేజ్కి వెళ్ళి చదువుకోవడం, ఇది తప్ప నాకు వేరే ప్రపంచం లేదు. మా అమ్మ కూడా ఎప్పుడు నాకు ఈ బాధ్యతలు, నీకు ఇలా ఉంటుంది ఇట్లేమి చెప్పి పెంచలేదు. అని నేను ఎప్పుడైతే నేను స్వతంత్రంగా బతకాలి, నాకంటూ ఒక లైఫ్ ఉండాలి అనుకున్నప్పుడు ఈ ఫైటింగ్ ఇవన్నీ స్టార్ట్ అయింది. ఇంకా పెళ్ళి అనుకున్నప్పుడు అది ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయింది, పీక్ లెవెల్కి వెళ్ళిపోయింది. మానసికంగా ఎంత కృంగిపోయానంటే నేను చెప్పలేనమాట. ఆ మాటలు అవి అంటే ఒక మనిషిగా డిజేబిలిటీ ఉన్నంత మాత్రాన ఒక మనిషిగా బతకడానికి పనికిరానా? ఎవరు డిసైడ్ చేస్తున్నారు ఇవన్నీ? కానీ ఎంతో ధైర్యం కావాలి అవన్నీ ఎదుర్కొని ఆ మాటలు విని బతకాలి అంటే. అది ఫ్యామిలీ మెంబర్స్తో, మరి వేరే వాళ్ళతో అదే కదా, ఇది ఇంకా బాధాకరమైన విషయం. బయట అంటే మనం ఎంతైనా ఫైట్ చేస్తాం. ఒక ఎమోషనల్ బాండేజ్ ఉండే వ్యక్తులతోటి, అటాచ్మెంట్ మన సొంత వాళ్ళతో, బ్లడ్ రిలేషన్స్ తోటి. ఇప్పుడు ఇప్పుడు అటు సైడ్ చూసిన తన ఫాదర్, మదర్, రిలేటివ్స్, ఇటు సైడ్ మా అమ్మ ఓన్ మదర్. క్వశ్చన్స్ వేసినప్పుడు ఏం సమాధానం? వాళ్ళు ఏం చేస్తాం? ఎట్లా బయట చెప్పుకోగలుగుతాం? ఇంట్లో వాళ్ళని బయట పడేయలేము, చెప్పుకోలేము, బాధ భరించలేము. అలా ఒక జర్నీ ఉంటుంది. అప్పుడు నాకు పర్సనల్ గాను ప్రొఫెషనల్ గాను రెండు వైపులా నాకు అటాక్ అన్నమాట. ఈ 10 ఏళ్ళు జర్నీ. ఎప్పుడో ఒక నార్మల్ అమ్మాయి అయితే ఒక 25 ఏళ్ళకి పెళ్లి చేసుకుని హ్యాపీగా వెళ్ళిపోయి ఈ పాటికి నాకు 10-12 ఏళ్ళ బాబు పాప ఉండాల్సిన స్టేజ్ ని ప్రతి ఫేజ్ లో నిరూపించుకుంటూ కెరీర్ పరంగా డబ్బులు సంపాదించుకొని పెళ్లి చేసుకోవడానికి ఫైట్ చేసి, మళ్ళీ నేను పిల్లల కంటే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉండాలని ఆ స్టేజ్కి రావడానికి కొద్దిగా జర్నీ చేసి, అని నేను మదర్ అవ్వడానికి ఇది ఒక 10 ఏళ్ళ పోరాటం. ఇది ఒక రోజుది కాదు. ఇది ఇక్కడ దాకా వస్తే పెళ్లి ఎక్కడ మీరు దాన్ని గివ్ అప్ చేయలేదు చూడండి, అది గ్రేట్ నిజంగా. వస్తుంది నాకు ఎందుకు అనిపించిందంటే, ఎందుకు గివ్ అప్ చేయకూడదు అనిపించిందంటే, మా అమ్మ అడగొచ్చు, నా హస్బెండ్ అడగొచ్చు వద్దు అది ఇది అని, కానీ వాళ్ళకేం తెలుసు వైకల్యం? నాది వైకల్యం, మీది కాదు. మీరు జస్ట్ చూస్తారు, ఫీల్ అంటే బాధపడతారేమో నా స్థితికి, కానీ నేను అనుభవిస్తున్నాను ప్రతి క్షణం. అంతే కదా, నా బాధని మీరెవ్వరూ పంచుకోలేరు. నేను ఇద్దామన్నా కూడా నా వైకల్యాన్ని మీరు పంచుకోలేరు. అప్పుడు నా కమ్యూనిటీ బాధ నాకే అర్థమవుతుంది. ఇది నా ఒక్కరిది కాదు, కొన్ని లక్షల మంది బాధ ఇది. సో అంటే ఈ డిస్క్రిమినేషన్ బయటికి కనిపించట్లేదు. మీకు కనిపిస్తుంది? ఎవరైనా చెప్తారా? మమ్మల్ని పెళ్ళిళ్ళు అవ్వట్లేదని ఎవరైనా కంప్లైంట్ ఇస్తున్నారా బయటకు వచ్చి డిజేబుల్ వాళ్ళు? కానీ లోపల ఎంత సఫర్ అవుతున్నారు తెలుసా?
వాళ్ళు ఈ ఇంటర్నల్ గా అంటే ఈ జర్నీ అరే జస్ట్ మ్యాటర్ ఆఫ్ మ్యారేజ్ పిల్లలు అనేది ఎంత క్యాజువల్ విషయం, ఎంతో సంతోషంగా జరగాల్సిన విషయాల్లో పెళ్లికి పోరాటం చేయాలి, ప్రేమించడానికి పోరాటం చేయాలి, వాళ్ళని ఒప్పించడానికి పోరాటం చేయాలి. పెళ్ళైన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ మళ్ళీ చూసాము 3 ఏళ్ళు అయింది ఇంకా కన్సీవ్, అందుకే వద్దన్నాం అమ్మాయిని ఓకే అనే మళ్ళా నాకుంటుంది. తనకి ప్రేమ ఉండి తను ఏ విధంగా అనుకోవచ్చు, కానీ నా సైడ్ ఒకటి ఉంటుంది కదా క్వశ్చన్ కదా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి. ఎగ్జాక్ట్లీ. సో అమ్మాయికి పిల్లలు పుట్టారనే మేము వద్దన్నాం. ఇట్లాంటి అన్ని సవాళ్ళకి నేను సమాధానం చెప్పాలి. నేను సొంతంగా మరి నాకు ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఈడున్నాను, బేబీ పుట్టాక వాడికి వచ్చి పెరుగుతాడు, అటు ఇటు పోతాడు, నేను వాడితో పరిగెత్తలేను. నాకెంత ఎమోషన్ ఉంటుంది, వాడిని ఎత్తుకొని గోరుముద్దలు తినిపించాలి, ఇవన్నీ అంటే నేను మానసికంగా ఎంతో సిద్ధపడాలి ఇవన్నిటిని ఫేస్ చేయాలి. ఆ ఫేజ్ కి నాకు ఇంట్లో వాళ్ళ సపోర్టు, చుట్టూ ఉండే వాళ్ళ సపోర్ట్ ఎంతో అవసరం ఎమోషనల్ గా. కానీ ఇక్కడ నన్ను ఒంటరిని చేసేసి గుచ్చి నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టేసి దాటి మళ్ళీ నేను ఈ ఎమోషన్ ని బేర్ చేయడానికంటే చాలా గుండె ధైర్యం కాదు దానికి, ఇంకా ఏదో ఉండాలి. ఇంకా అవన్నిటికీ నేను మానసికంగా సిద్ధపడి మళ్ళీ ఆరోగ్యపరంగా నాకు ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయో కూడా తెలియని ఒక స్థితిలో నేను కన్సీవ్ అయ్యాను. ఎందుకంటే ఎక్కడ ఏం లేదు నిరుపమ గారు, స్టడీ చేయడానికి, చదువుకొని తెలుసుకోవడానికి ఏమవుతుంది. ఒక స్కోలియోసిస్ అమ్మాయి ప్రెగ్నెన్సీ వస్తే ఎవరికి ఏమీ ఐడియా లేవు. ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ గురించి చెప్తుంది, కానీ కంబైన్డ్ గా ఒపీనియన్ ఇవ్వట్లా. అతనికి గైనిక్ మీద ఐడియా లేదు. నువ్వు కన్సీవ్ అయితే ఇట్లుండొచ్చు నీ పరిస్థితి, బేబీ ఇంతవరకు ఇన్ని మంత్స్ నువ్వు బేర్ చేయొచ్చు, తర్వాత ఇట్లా బెడ్ రెస్ట్ తీసుకోవాలి, ఈ ఫుడ్ తీసుకోవాలి, ఈ ఎక్సర్సైజ్ చేయాలి, నీకు అనస్థేషియా ఇవ్వడానికి ఇట్లుంటుంది. ఇట్లా ఒక కేస్ స్టడీస్ కానీ ఏదన్నా చదువుకోవడానికి ఒక పుస్తకం కానీ ఎవరితోనైనా డిస్కస్ చేయడానికి ఒక వ్యక్తి కానీ లేని ఒక సొసైటీ ఏమనాలో అర్థం కాదు నాకు. ఏదైతే అదైతుందని చెప్పేసి దేవుడి మీద భారం వేసేసి విల్ పవర్ తోటి కన్సీవ్ అయ్యాను. ఇంకా ఆగకూడదు, నా నమ్మకం, నా పాజిటివ్నెస్. 7th month వరకు కూడా నాకు ఎటువంటి కాంప్లికేషన్స్ లేవు, బేబీ గ్రోత్ బాగుంది. మేడం ఫస్ట్ నుంచి ప్రీమెచ్యూర్డ్ అన్నారు, అంటే 7th లో అన్నట్టు. 7th లో నేను అనుకున్నా బేబీ పెరిగి నా లోపల పెరిగితే తన హెల్దీగా వస్తుంది బయటికి, ఇంక్యుబేషన్ లో పెరగకూడదు. సో నా నమ్మకం నాది, నా నమ్మకమే గెలిచింది. ప్రీమెచ్యూర్ బేబీ స్టేజ్ దాటేసాను. ఇప్పుడు 8th month 3rd week కూడా అయిపోయింది, 4th week ఆల్మోస్ట్ 9th month వచ్చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే నాకు పోలియో వల్ల నా కింద పార్ట్ అంతా చచ్చుబడిపోవడం వల్ల నాకు నార్మల్ డెలివరీ అప్పుడు నేను బేబీని పుష్ చేయలేకపోతే ఫోర్స్ మధ్యలో స్ట్రక్ అయితే అప్పటికప్పుడు డెసిషన్స్ తీసుకోలేరు ఆపరేషన్ కి. దాని వల్ల నార్మల్ డెలివరీని అవాయిడ్ చేసి సిజరిన్ చేద్దాం అనేది మేడం ఆలోచన. ఒకవేళ నాకు బేబీ కదా బయటకు వచ్చేది, వాటి త్వరగా వచ్చేసేస్తే ఎవరైనా చేసి సి-సెక్షన్ చేయాలనేది లేదు. సో ఇంత జర్నీని నేను ఒంటరిగా నేను మొదలుపెట్టి ఎమోషనల్ గా అన్నిట్లో వచ్చి నేను నిరూపించినప్పుడు ఓకే అని మీరు జస్ట్ యూ ఫీల్ హ్యాపీ అండ్ యూ ఫీల్ నా బేబీని ఎత్తుకొని మీరు మీ సంతోషాన్ని కంటిన్యూ చేస్తారు. కానీ 10 ఏళ్ళ నా బాధని ఎవరు అయితే తీసుకోలేరు కదా. సో దట్స్ వై నేను అనుకుంటున్నా ఇదంతా చెప్పాలి, చూపించాలి. ఫిజికల్ గా ఏమవుతుంది, ఎమోషనల్ గా ఏమవుతుంది, నా బాడీ స్ట్రక్చర్ ఎట్లుంది, నా బెల్లి ఎట్లుంటుంది, ఎట్లా డెలివరీ అప్పుడు కూడా ఎట్లా బేబీ బయటకు వస్తుంది,
అదన్నీ క్వశ్చన్ మార్క్సే అసలు. అన్నిటికీ క్వశ్చన్ మార్క్. సో దానికి నన్ను నేనే ఒక మోడల్గా మార్చుకోవాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు షోకేస్ మై బాడీ, ఐ వాంట్ టు షోకేస్ మై బెల్లీ, ఈవెన్ మై డెలివరీ లేబర్ అది కూడా. నా కమ్యూనిటీకి అట్లీస్ట్ ఒక అవగాహన, ఒక ధైర్యం. ఓకే తను అయ్యింది, సో మేము కూడా ప్రయత్నాలు చేసుకుంటాం డాక్టర్స్ తోటి. ఇప్పుడు ఏదైతే ఈ టీం వర్క్ చేస్తుందో ఇంకొంతమంది ఎక్స్పర్ట్స్ దీని మీద వర్కౌట్ చేసేటట్ల వాళ్ళని మోటివేట్ చేసి ఈ నా జర్నీలో, నా ప్రెగ్నెన్సీ జర్నీ తోటి తీసుకెళ్దామని అనుకుంటున్నాను. మంచి ఐడియా, చాలా మంచి ఐడియా. దానికి కర్వ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ అని చెప్పేసి ఒక క్యాంపెయిన్. ఏంటది? కర్వ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్. ఇప్పుడు మాది కర్వ్ ఉంటుంది కదా బ్యాక్ బోన్ స్ట్రెంగ్త్. సో నేను అదే స్ట్రెంగ్త్ యాక్చువల్లీ. మామూలుగా ఈ నేచర్ లో అంతా వంకటింకర్ కానీ ఏది షేప్ లో ఉంటుందా? ఐ విల్ లవ్ నేచర్. అదే బాడీలో ఉంటే మాత్రం మనం డిస్క్రిమినేట్ చేస్తున్నాం. అందుకే ద క్యాంపెయిన్ నేమ్ కర్వ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ అని పెట్టాను నేను. చేసి ఫోటోషూట్ చేశాను మొన్న. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఒక డాక్యుమెంటరీ ప్రిపేర్ చేస్తున్నాను కంప్లీట్ గా ఇదంతా జర్నీని. మెడికల్ ఎక్స్పర్ట్స్ వీళ్ళందరితోటి మాట్లాడించి రియల్ టైమ్ ఆల్రెడీ మదర్ అయిన డిజేబుల్ వాళ్ళని, వాళ్ళ లైఫ్ స్టోరీ ఎట్లా జర్నీ అంతా ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ డాక్యుమెంటరీని తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నాను. సో దీంట్లో మళ్ళీ మెడికల్ ఎక్స్పర్ట్స్ తోటి హెల్త్ క్యాంప్స్. ఇప్పుడు మనకి ఆశా వర్కర్లు ఉన్నారు. ప్రతి ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి డెలివరీ 3 years వరకు కూడా ఆ జర్నీలో వాళ్ళు పార్ట్ అవుతున్నారు. కానీ అదే డిజేబుల్ ఉమెన్కి వస్తే కనీస అవగాహన కల్పించే కార్యక్రమాలు లేవు. ఏంటి, ఒక డిజేబుల్ కన్సీవ్ అయితే ఎట్లా చేయాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎంత మెడికల్ ఎక్స్పెన్సెస్ అవుతుంది, ఇప్పుడు నాకు ఇది తెలీదు. 7th month దాటిన తర్వాత కాస్త ఉమ్మనీరు తగ్గింది, నా బ్లడ్ గ్రూప్, బేబీ బ్లడ్ గ్రూప్ డిఫరెంట్గా ఉండొచ్చేమో అనే ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్. ఏదైనా సీరియస్ అయితే ఇమ్మీడియట్గా సి సెక్షన్కి వెళ్ళిపోదామని మేడం నన్ను ఇప్పుడు అక్టోబర్ నుంచి ఇక్కడే పెట్టారు అబ్జర్వేషన్ హాస్పిటల్లోనే ఉన్నా. 1 month ఉంటే మీరు కొంచెం రకాలుగా సేఫ్ ఉంటారు. సో మేడంకి నేను ఒక బేబీ లెక్క పర్సనల్ కేర్ ఉంది, ఒక కూతురు లెక్క తన కన్సర్న్ ఉంది కాబట్టి తను ట్రీట్ చేస్తున్నారు ఫస్ట్ నుంచి. జయంతి రెడ్డి గారు నంబర్ 1 డాక్టర్ అండి. ఆవిడ నైస్ పర్సన్, సచ్ నైస్ పర్సన్. మనం ఎక్కడ చూడండి ఎరుతుంటారు. ఆ పాజిటివిటీ అంతా నాకు కూడా కంటిన్యూ అవుతుంది. నా అది అందరికీ దొరకదు కదా. కరెక్ట్. నాకు ఉన్న ఈ సపోర్ట్ సిస్టమ్ ఇప్పుడు అయినా ఇప్పుడు మళ్ళీ 4 lakhs అవుతుంది టోటల్ గా. నేను డెలివరీకి నేను బేబీతో బయటికి రావడానికి మేడం సపోర్ట్ చేస్తున్నా కూడా ఇంత ఎక్స్పెన్సివ్ ఉంది. ఇది ఓన్లీ డెలివరీనే. మళ్ళీ నేను ఇప్పటిదాకా మెడికల్ ఎక్స్పెన్సెస్, టాబ్లెట్స్, ఇంజెక్షన్స్, టెస్ట్లు అవి కాకోకుండా అంటే ఒక 5-6 lakhs ఈజీగా. సో ఇంత బేర్ చేయగలుగుతారా? 4,000 6,000 పెన్షన్ తో బతికే మా కమ్యూనిటీ ప్రెగ్నెంట్ అవ్వాలి అనుకున్నప్పుడు ఇంత ఎక్స్పెన్సివ్ ఉంది. అదే గవర్నమెంట్ నుంచి ఫైనాన్షియల్ అసిస్టెన్స్, ప్రాపర్ కేర్ సిస్టమ్ ఉంటే కనుక ఈవెన్ దే కెన్ ఈజీలీ హ్యాండిల్ కదా. మనం ప్రైవేట్ సిస్టమ్కి వచ్చేటప్పటికి దేనికి ఉండే ఎక్స్పెన్సెస్ దానికి ఉంటున్నాం. సో ఇవన్నిటి గురించి కూడా అవగాహన రాహిత్యమే ఉంది కంప్లీట్గా. ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఏం చేసుకోవాలి, ఏంటి అని. మనకి కృష్ణప్రియ తెలుసు కదా, మన డిజేబుల్ హాస్టల్ వాళ్ళకి పెట్టి ఆ అమ్మాయి కూడా ఒక్కతే ఇంటి నుంచి బయటకు వచ్చి పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఆ అమ్మాయి నన్ను చూసి డాక్టర్స్ ని అప్రోచ్ అయ్యి తను కూడా మా ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నాం. అలా చాలా మంది మేము ప్రెగ్నెంట్ అవ్వచ్చా, అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా, ఇలా ఎంతో మంది అడుగుతున్నారు ఇప్పుడు నన్ను చూసి. దాని తర్వాత ఇంతకు ముందు ఇప్పుడు 40 ఆల్రెడీ 50 years లో ఉండే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అసలు ఇప్పటిదాకా ఈ అవగాహన లేక అలా ఉండిపోయారు. పెళ్ళిళ్ళు అవ్వట్లేదు ఎవరికి.
ఓన్లీ జస్ట్ ఇది పర్సంటేజ్ 1-2% సక్సెస్ఫుల్ గా మ్యారేజ్ చేసుకొని పిల్లల్ని కానీ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తుండే వాళ్ళు. ఓకే మెజారిటీ ఆఫ్ ది పీపుల్ అలానే ఉంటున్నారు. ఓకే సో మన తెలంగాణలో చూసుకుంటే మనకి మెయిన్ గా 10 లక్షల మంది పింఛన్లు తీసుకుంటున్నారు. 10 లక్షలు ఉన్నారు. 10 లక్షల మంది ఉన్నారు. అందులో 44% ఉమెన్ ఉన్నారు. అన్ని రకాల, ఇది నేను చెప్పేది ఓన్లీ పోలియో విత్ స్కోలియోసిస్ నా కేసు. వాట్ అబౌట్ అదర్స్? వాళ్ళకి ఏంటి కాంప్లికేషన్స్? ఎక్కడ కానీ ఎందుకు పెద్ద ఏంటి మనమేమో ఏదో వ్యాధికో దేనికో మనం కనిపెట్టట్లేదు, దాని మీద స్టడీ చేయట్లేదు. ఉన్నదాన్నే స్టడీ చేసి అవేర్నెస్ ని స్ప్రెడ్ చేయడం అంతే. మీకు ఇనిషియేషన్స్ జరగట్లేదు. ఎప్పుడు నేను మీతో ఏ డిస్కషన్ చేసినా ఈవెన్ ఎంప్లాయ్మెంట్ కి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, మీరు అసలు అన్ని అంతే కదా, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ విషయంలో కావచ్చు. తర్వాత అంతకుముందు మీకు గుర్తుందో లేదో మరి మీరు ఎల్లీగా ఉన్నప్పుడు నాకు అది కూడా తెలుసు, ఈ ఎలక్ట్రికల్ దీనికోసం కూడా మీరు అప్పట్లో అబ్దుల్ కలాం గారిని కలిసినప్పుడు అది ప్రతి అడుగు తీసి అడుగు పెట్టే గుర్తుంది. అది ప్రతి దాంట్లో మీరు పోరాటం, ప్రతి దాంట్లో ఏదో ఒక కొత్త ఇన్నోవేషన్ ని తీసుకొని వచ్చి మీ కమ్యూనిటీకి హెల్ప్ చేస్తున్నారు అనేక రకాలుగా, అనేక సందర్భాలు. నేను చూసిండే మేజర్ ప్రాబ్లమ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ నిరుపమ గారు. అది నాన్ డిజేబుల్ కమ్యూనిటీకి ఉంది. నాన్ డిజేబుల్ కమ్యూనిటీకి అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఎక్కడుంది? గవర్నమెంట్తో ఉంది. ఇప్పుడు మనకు ఒక ఎయిడ్స్ డే గురించి తెలుసు, నేను అదే చెప్తున్నా, పబ్లిసిటీ. మొన్న కరోనా గురించి కూడా మనం ఎదుర్కొన్నాం, పబ్లిసిటీనే కదా. మరి అవి వాళ్ళు చెప్తేనే కదా మనం మాస్క్ పెట్టుకోవాలి, శానిటైజర్ వాడాలి, ఏ ఫుడ్ తినాలి అన్ని ఎవరు ఇనిషియేట్ చేశారు? గవర్నమెంట్ నుంచే కదా. ఇక్కడ మాత్రం ఎందుకు అంత ఇదిగా ఉంటుంది అనేది నాది ఎప్పుడు ఒక పెద్ద క్వశ్చన్. ఎవరో ఒకరు వచ్చి ఇనిషియేట్ చేస్తే తప్ప ఏది జరగట్లేదు. ఎలాగో మీరు ఇనిషియేటివ్ తీసుకున్నారు కదా, ఇది ముందుకు తీసుకుపోతే దానికి ఇప్పుడు నాకు ఇక్కడ జాయిన్ అయిన తర్వాత నాకు ఆలోచన వచ్చిందా? ఎందుకంటే ఒక అనెస్థెషియన్, ఒక ఆర్తో, ఒక స్కోలియోసిస్ స్పెషలిస్ట్, పల్మనాలజిస్ట్, హార్ట్ స్పెషలిస్ట్, గైనిక్ 5 డిపార్ట్మెంట్లో, మళ్ళీ ఆపరేషన్కి మళ్ళీ ఇంకో సపరేట్ టీమ్. నాకు అనెస్థేషియా స్పైన్కి ఇవ్వడానికి పాసిబిలిటీ లేదు, బికాస్ ఆఫ్ నా స్పైన్ కర్వ్ ఉంది కాబట్టి ఇవ్వకూడదు. ఓపెన్ ఇస్తున్నారు. ఓపెన్ ఇచ్చినప్పుడు 40-50% రిస్క్ ఉంది నాకు. అంటే 10 minutes లోపలే ఆపరేషన్ చేసి బేబీని బయటికి తీసేయాలి. అంటే ఒక టీం వర్క్. ఇదంతా ఇంత ఎఫర్ట్ పెడితే గానీ నేను బేబీ ఇద్దరం ప్రాణాలతో సేఫ్ గా బయటికి రాలేని పరిస్థితి. మరి ఇంత జర్నీని ముందు నాకు తెలిస్తే నా ఏర్పాట్లు వేరు కదా. అంతే కదా, వేరే రకంగా ప్లాన్ చేసుకునే వాళ్ళు ఏమో కదా. తెలియదు. ఇప్పుడు మాక్సిమం అందరూ సరగసికి వెళ్ళండి అనే సజెషన్. ఏదైనా అదైనా కాస్ట్ ఎఫెక్టివ్, ఇదైనా కాస్ట్ ఎఫెక్టివ్. నేను కనడం వేరు, వేరే వాళ్ళ ద్వారా తెచ్చుకోవడం వేరు. మాతృత్వ ఆనందాన్ని మీరే చవి చూస్తున్నాను కదా. సో అలా మనకి ఏదైనా కానీ డిఫరెంట్. సో ఇంత జర్నీని ఇంత డేర్గా ధైర్యంగా ఎదుర్కొని అన్నీ చూసుకొని ఫైనాన్షియల్గా, ఎమోషనల్గా, ఫిజికల్గా ఈ జర్నీ అనేది ఇట్స్ కంప్లీట్ డిఫరెంట్. మీరు నిన్న నాతో అన్నారు ఫోటో షూట్ చేసామండి, హోర్డింగ్స్ పెట్టాలని. దేనికోసం, ఏంటి అసలు చెప్పండి ఒకసారి. నా స్కోలియోసిస్ లో 158 degrees ఉంది. నా నడుము యాంకర్ షేప్ లో ఉంది. ఇలా వచ్చి ఇలా జస్ట్ యాంకర్ ఉంది కదా, యాంకర్ సేమ్ యాంకర్ షేప్ లో ఉంటుంది నా బ్యాక్ బోన్ కంప్లీట్ గా. సో అప్పుడు నాకు ఒక లంగ్ తక్కువ, ఒక లంగ్ ఎక్కువ ఉంది. అంటే సైజ్ పెరగడం ఆగిపోయింది ఒకటి. అది చిన్నప్పటి నుంచి జరిగింది, ఇప్పటి నుంచి అర్థమైంది. నా కిడ్నీ ఒకటి స్మాల్, ఒకటి బిగ్ ఉంది. నా బెల్లి కూడా సైడ్. ఇప్పుడు బేబీ ఇట్లా పెరుగుతుంది. అవును. ఇప్పుడు నాది ఇలా పెరుగుతుంది.
ఆహా. ఇక్కడ ఓకే, మళ్ళీ ఓకే. చూస్తే ఆహా. ఇదిగో చూడండి బేబీ ఆ. కంప్లీట్ ఓకే, ఇటు సైడ్ కుంది ఇటు మొత్తం. ఇటు సైడ్ ఉంది. ఓకే, ఓకే. ఇటు పెరుగుతుంది. నా యోని ఇక్కడ ఉంది. నా యోని కూడా కర్వ్ ఉంది. అవునా? ఇప్పుడు స్ట్రైట్ గా ఉంటే బేబీట్లో వచ్చేస్తుంది. ఓహో. నా పెల్విక్ బోన్స్ ఇవి అన్ని షేప్ అవుట్ ఉంటాయి స్కోలియోసిస్ వల్ల. ఓకే, ఓకే. సో అది బేబీ బయటికి రావడానికి, ఆ. ఇప్పుడు బేబీని నేను ఇలా బేర్ చేయడానికి ఉమ్. ఇప్పుడు నేను కూర్చోలేను. ఇప్పుడు మంత్స్ పెరిగే కొద్దీ ఓ. ఈ భారం ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం కూడా స్పేస్ లేదు స్పేస్ నాకు. లేదు ఇక్కడ. ఇక్కడ తెలుస్తోంది. చూసారా, ఆ, ఇక్కడ ఉంది. స్పేస్ ఉంది మళ్ళా. ఓకే. ఇది ఇక్కడికి తంతుంది నాకు లంగ్స్ కి. ఓహో. నాకు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది అయ్యి నాకు బ్రీతింగ్ మరి ఎక్కువ ప్రాబ్లం అయిపోయింది అంటే వెంటిలేటర్. ఇంత ఇవన్నీ రిస్కీ ఫ్యాక్టర్స్. కానీ బై గాడ్ గ్రేస్ ఇప్పటిదాకా ఏం జరగలేదు. ఇంకా ఏం కూడా జరగదు. చాలా హ్యాపీగా మీరు బేబీని ఎత్తుకొని బయటకు వస్తారు. ఫస్ట్ ఇంటర్వ్యూ నేనే చేస్తాను మిమ్మల్ని సో మళ్ళీ. 37 years నేను ఇదే బాడీతో, అంటే ఇదంతా ఎప్పుడు తెలిసింది నాకు 1-2 years బ్యాక్ నుంచి. ఇవన్నీ అంతకుముందు ఇంత నా అవగాహన body- లేకుండింది. నాకు కూడా లేదు. అదే అంటున్నా. సో నా బాడీ గురించి నాకే అవగాహన లేదు. ఎప్పుడైతే ఈ జర్నీని స్టార్ట్ చేద్దాం అప్పుడు అనుకున్నప్పుడు ఒక్కొక్కటి తెలుస్తా ఒక్కొక్కటి ఉంది. స్కోలియోసిస్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి ఆ టెస్ట్ చేపిస్తే మీకు ఎక్స్రే కూడా చూపిస్తా. ఓకే. అది 158 degrees. నా స్కెల్టన్ నేను చూసినప్పుడు నేను 1 month నేను తేరుకోలేకపోయాను. నా స్కెల్టన్ నేను చూసుకొని ఇలా ఉందా నా బాడీ, అసలు నేను ఎలా బతుకుతాను ఇంకా ఫ్యూచర్. నేను ఏజ్ పెరిగే కొద్దీ ఏమవుతుంది. మామూలుగానే నార్మల్ పర్సన్స్ ఏజ్ పెరిగితే వాళ్ళ బోన్ సిస్టమ్ అంతా ఒక అది నేను ఎంతవరకు ఉంటాను. ఇట్లాంటి రకరకాల ఎమోషనల్ గురైపోయాను నేను. మళ్ళీ ఆపరేషన్ చేసుకొని స్క్రూస్తో సెట్ చేసుకొని బ్యాక్ బోన్ని అది 15 lakhs ఖర్చు ఆపరేషన్. అలా చేసుకుంటే నార్మల్ అవుతుందా? ఒక 5 inches హైట్ పెరుగుతాను, బెల్లి కూడా స్పేస్ వస్తుంది. ఓకే, ఓకే. అప్పుడు కన్సీవ్ అయితే ఇంకొంచెం నీకు బెటర్ ఉంటుంది అని డాక్టర్ సజెస్ట్ చేశారు నాకు ఓకే. మెడికోవర్ లో. ఓహో. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, నేను ఇప్పుడు ఇలా ఉన్నాను, స్క్రూస్ తో మొత్తం నా బ్యాక్ బోన్ ని సెట్ చేస్తే మరి అది ఏదైనా ఒక స్క్రూ ఇరిగినా మళ్ళీ ఆపరేషన్ చేయాలన్నా, మళ్ళీ ఆపరేషన్ చేయాలి. 6 months బెడ్ రెస్ట్, 15 lakhs ఎక్స్పెన్సెస్. ఇవన్నీ చేసినాక నేను ఎలా ఉంటాను? నేను ఫ్యామిలీ లైఫ్ పనికి వస్తానా? ఇవన్నీ నా క్వశ్చన్స్. కాకపోతే అప్పుడు అసలే ఉండదు కదా ఛాన్స్ ఇంకా ప్రెగ్నెన్సీకి. సరే ఏదో ఒకటి ఒక బేబీ అయితే కనేసిన తర్వాత మళ్ళీ ప్లాన్ చేసుకున్నాం ఆపరేషన్లో అవి అన్నట్టు నేను డిసైడ్ అయ్యాను. సో ఇవన్నిటికీ నేను అంటే నాకు ఇక్కడ ఈ కోపము అది కాదు, మీ యొక్క అవగాహన రాహిత్యము మా జీవితాల్ని మా ప్రాణాల్ని పణంగా పెట్టేంత వరకు తీసుకొస్తుంది. మీకు లేకపోతే తెలుసుకోండి, అవగాహన లేకపోతే ఎవరైనా కానీ. నాకు 25 అంటే మీరు అందరూ కనుక నన్ను యాక్సెప్ట్ చేసింటే, నా పెళ్ళికి వీటన్నిటికీ ముందుగా ప్లాన్ అయ్యింటే, ఒక ఏజ్లో జరగాల్సిన పని నాకు ఇప్పుడు ఎంత రిస్క్ని తీసుకొచ్చింది. నేను ఎవరిని బ్లేమ్ చేయాలి ఇక్కడ? అది నాకు నేను అడిగే బాధ క్వశ్చన్. అందరూ అనుభవిస్తున్నది కూడా ఇదే. ఇక్కడ హ్యూమన్ రైట్స్ ఏంటి? జీవించడానికి అసలు మీరు దీనికి పనికిరారని మీరెవరు డిసైడ్ చేయడానికి? ఇన్ని సోషల్ రెస్పాన్సిబిలిటీ, CSR వర్క్స్ అవన్నీ జరుగుతున్నాయి కదా మనకి. కానీ ఇది జీవితం, ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఒక ప్రయాణం అనేది. ఇట్లాంటి సెన్సిబుల్ ఇష్యూస్, సెన్సిబుల్ టాపిక్స్, వీటి మీద ఎవరు వర్క్ చేయట్లేదు.
నేను చెప్పేది ఎప్పుడు వీల్ చైర్స్ ఇవ్వడము అదో ఇదో కాదు. యాక్చువల్లీ ఒక మార్పు కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తను మనిషిగా బతికే ఏంటి అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేయండి. అప్పుడు మీరు ఏం చేయక్కర్లేదు, మాకు మేమే ఎందుకు చేసుకుంటాం, మేమే బతుకుతాం. అట్మాస్ఫియర్ క్రియేట్ చేయకుండా ఎంత చేసినా అగైన్ డిపెండబుల్ అవుతుంది, కానీ బ్రతుకు ఏది మార్పు రావట్లేదు. ఎన్ని ఇయర్స్ ఇలా మీకు తెలుసు, నేను 10-12 years నాకు 12-13 years నుంచి తెలుసు, కానీ ఇప్పటిదాకా ఎంత మారింది జీవితం. అవును, అది కూడా నిజం. అంటే ఇట్లా ఎవరైనా ముందుకు వచ్చి ఏదైనా ఇనిషియేషన్స్ చేస్తే వాళ్ళ లైఫ్ ని సాక్రిఫైస్ చేసుకొని వాళ్ళే ఇది అవ్వాల్సిందే తప్పితే ఒక కమ్యూనిటీ సపోర్ట్ రావట్లేదు. నేను కూడా చాలా ప్రయత్నం చేస్తే మార్పు దిశగా కావాల్సినటువంటి సపోర్ట్ లభించట్లేదు. నేను అది కోరుకుంటున్నా. ఎంతో ఇప్పుడు సెలబ్రిటీస్ ఏదేదో వాటికి సపోర్ట్ చేస్తారు. నేను ఎంతమందిని అప్రోచ్ అవుతుంది ఇనిషియేషన్స్ కి, ఎందుకు ముందుకు రారు అనేది నాకు అర్థం కాదు. ఇప్పుడు ఇదొక ఇంత జర్నీ, ఇంత ఎమోషనల్ అండ్ బ్రేవ్ గా నేను చేస్తున్నాను. విధితో పోరాడుతున్నారు ఒక రకంగా నా ప్రాణాలు కూడా పెడుతున్నాను. అసలు మామూలుగానే అంటే కన్సీవ్ అవటం, ప్రెగ్నెన్సీ రావడం, ఆ తర్వాత 9 నెలల పాటు మొయ్యడము, పిల్లల్ని కనడము, ఇదంతా కూడా ఆడవాళ్లకు పునర్జన్మ అంటారు తెలుసా. అలాంటిది మీరు అసలు సరిగ్గా లేనటువంటి సిచ్యుయేషన్లో, బాడీ కండిషన్ సరిగా లేక, హెల్త్ కండిషన్ సరిగా లేక, ఏమైతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో ఇలా పునర్జన్మకి మళ్ళీ మీరు చేస్తున్నా పోరాటం. మీకు తెలుసా, నేను కన్సీవ్ అయినప్పటి నుంచి కూడా వర్కే చేస్తున్నా. ఎక్కడ నేను బ్రేక్ తీసుకోలేదు, రెస్ట్ తీసుకోలేదు. మళ్ళీ మిమ్మల్ని కలవాలి నేను బేబీ తోటి. తప్పకుండా. బాబు కావాలా పాప కావాలా? ఎవరైనా ఓకే, కానీ సిమ్టమ్స్ అయితే బాబు లాగా అనిపిస్తుంది. మరి నరేంద్ర గారు ఏమంటున్నారు? పాప కావాలంటున్నా. ఖచ్చితంగా ఆయన ఫస్ట్ నుంచి పాపనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. సరే, ఎవరైనా పాప అయినా బాబు అయినా హెల్దీ బేబీ తోటి ఇద్దరు కూడా సేఫ్ గా బయటికి రావాలని నేను ఒక్కదాన్నే కాదు, మన ఛానల్ చూస్తున్న అందరూ కూడా మీకోసం ప్రే చేస్తారు. ఎందుకంటే ఇన్నేళ్ల మీ పోరాటం, విధితో పోరాడుతున్నారు ఇప్పుడు మీరు. ఫైనల్ గా ఇందులో అందరూ సపోర్ట్ చేసి, ఎవరి పరిధిలో వాళ్ళు దేవుడికి ప్రే చేసి, దేవుడికి మొక్కి ఖచ్చితంగా మీకు మంచి జరగాలని చెప్పేసి కోరుకోవాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.